ప్రైజ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొక్కసారి మీ అందరికీ క్రీస్తు కృపా సంఘం కుటుంబ పక్షాన మా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలుపుతున్నాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. వి ప్రైజ్ యూ, గివ్ యూ గ్లోరీ అండ్ హానర్ గాడ్. యు ఆర్ వర్తీ టు బి ప్రైజ్డ్ అండ్ ఎగ్జాల్టెడ్. పరిశుద్ధుడా నీకు వందనాలు. గొప్ప కార్యములు చేయవాడా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఆలోచనకర్త నీకు వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 2 నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 2 నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మల్ని గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా, అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను గాని, నేను వచ్చినప్పుడు అట్టి కాఠిన్యములు చూపకుండానట్లు చేయుడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారణమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోజారినంత బలము కలవై ఉన్నవి. మేము విపత్కరములను దేవుని గూర్చిన జ్ఞానము అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతకు కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతను ప్రతిదండన చేయి సిద్ధపడి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్ గాడ్. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన నా యేసు పరలోకపు రాజ్య, మా పరలోకపు తండ్రి, అయా నేను కాదు, మీరు మహిమపరచబడాలి, మీరు ఘనపరచబడాలి. ఉట్టివాడిని మట్టివాడిని, నా జ్ఞానము కాదు తండ్రి, నా బలము కాదు, మీ జ్ఞానము మీ బలము ఈ మట్టి ఘటములో నీ మహిమ కావాలి రాజ్య. నిశిలో చాటున నన్ను మరుగుపరుచుకో. నీవే నాతో మాతో మాట్లాడండి నాయన. ఈ కాల సమయంలో నీ కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, నీ పిలుపు మా జీవితంలో ప్రభాతండ్రి దేవా స్థిరపరచబడినట్లు, మహోన్నతుడా నాయనా నీ ఏర్పాటు నీ చిత్తం మా జీవితంలో నెరవేర్చబడినట్లు, నీ సన్నిధి కాంతి మోహం మీద ప్రకాశింపబడుచు ప్రభాతండ్రి ఇతరులు ప్రభా వెలుగుకు వచ్చి నిన్ను అంగీకరించుకున్నట్లు. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. నీతి ఫలములు ఫలించుటకు నాయన ప్రభా నీ కృపణ దయచేయి. నీ వాక్యం విడుదలవుతోడనే మా జీవితాల్లో గొప్ప నెమ్మది, ఆశీర్వాదము, దీవెన, స్వస్థత, వెలుగు, సమాధానము, రక్షణ కలుగునట్లు కృపణ దయచేయి. వినగలిగే చెవులు, గ్రహించగల హృదయం తండ్రి నేను ఎవరి జీవితాలను ఎటు రీతిగా పనిచేయాలనుకుంటున్నావు ప్రభా, ఈ సువార్త ప్రభా తండ్రి షేర్ చేస్తుండగా వెళ్తుండగా ప్రభా వారి జీవితాలలో నీ గొప్ప కార్యాన్ని మీరు జరిగించి నీ క్షేమాభివృద్ధిని కలుగజేసి నీ కృప చేత నింపి నడిపించి నీ వాక్యాలను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మహిమ నుంచి అధికమైన మహిమలోకి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అనాయింట్మెంట్లోకి, ఫెయిత్లోకి నాయన మమ్మల్ని తీసుకెళ్ళండి. దూర ప్రాంతంలో నా సహోదరుని మీరు జ్ఞాపం చేసుకోండి నాయన. నీ కృపలో నింపండి ప్రభా నాయన. భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం కానీ నీవే మా ఉన్నతమైన కోటగా, మా దుర్గముగా, మా దాగుచోటుగా మమ్మల్ని దాచండి, మమ్మల్ని నిలబెట్టండి. నీ ప్రజగా, నీ బిడ్డలుగా అయ్యా మమ్మల్ని నడిపించండి. నీవు తప్ప ఆకాశం ముందు మాకెవరున్నారు రాజా? మీరే నాతో మాతో మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందము. నీ కృపా కార్యాన్ని సంపూర్ణంగా మా జీవితంలో జరిగించి క్రీస్తు యేసు దినం వరకు మమ్మల్ని సంపూర్ణంగా చేసి నిత్యరాజ్య వారసత్వంలో నీతో ఎత్తబడే జీవితపు నాయనా కృపకు నాయనా యోగ్యులుగా, అర్హులుగా అయినా మమ్మల్ని చేయమని మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడి బిడ్డ, ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో లాస్ట్ వీక్ మనం చూసినట్లయితే మనసు మారి నూతన మొగట వల్ల రూపాంతరము చెందుడి. అవును, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసాం. మనసు మారి నూతన మొగట వలన రూపాంతరం చెందుడి అన్న సబ్జెక్ట్లో మనం ఉన్నాం. అయితే దాంట్లో సెకండ్ ఫేజ్లో మనం ఈరోజు చూస్తున్న అంశం ఇది. మన మనస్సు నూతనం అవ్వకపోతే మనం రూపాంతరం చెందలేం.
ఒక ట్రాన్స్ఫిగరేషన్ కావాలి అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, ఒక రిపెంటెన్స్, ఒక రెసిస్టెన్స్, ఒక రెన్యూవల్ అయినప్పుడే మనము దేవుని స్వారూప్యంలోకి మలచబడతాము అన్న సత్యాన్ని మనం గమనించాలి. దేవుడి బిడ్డ, మనలో కార్యసాధకమైన తన శక్తి పని చేయాలంటే ఇది ముఖ్యమైన తాళపు చెయ్యి. మన జీవితంలో మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అనాయింట్మెంట్కి మనం వెళ్ళలేకపోతున్నాం. నేను వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి అంటే దేవుడి బిడ్డ ఇదే తాళపు చెయ్యి. ఐ రికమెండ్ యూ, లాస్ట్ వీక్ ది ఈరేజ్ మెసేజ్ సేవ్ చేసుకోండి, మళ్ళీ మళ్ళీ వినడానికి ట్రై చేయండి. కొన్నిసార్లు దేవుడు ఉన్న పాటున పని చేసే దేవుడు, కానీ ఆ పనిని అంగీకరించడానికి మనిషికి ఒక రోజు పట్టచ్చు, ఒక గంట పట్టచ్చు, ఒక సంవత్సరం పట్టచ్చు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కూడా పట్టచ్చు. అవును, నిస్సందేహంగా నేను ఆ మాట చెప్పగలుగుతాను. అయితే మనము ఈరోజు ఈ మెసేజ్ ఇట్స్ రిగార్డింగ్ ద స్ట్రాంగ్ హోల్డ్స్, ఉన్నత దుర్గములు లేదా దుర్గములు. మీరు మెసేజ్ కాపీ చేసుకుంటున్నట్లయితే ఉన్నత దుర్గములు లేకపోతే దుర్గములు అని మీరు రాసుకోవచ్చు. దేవుడి బిడ్డ, మనం చదవబడిన లేఖనాల్లో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తే, మేము శరీరాను దారులమై నడుచుకును చున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడదోయు జాలినంత బలము కలవై ఉన్నవి. దేవుని ఎదుట ఒక దుర్గము కట్టబడింది. ఎవరు కట్టారు? ఇంకెవరు? సాతానే. ఎవరు కట్టారు? ఇంకెవరు? సాతాను ఇచ్చిన ఆ యొక్క రాంగ్ కాన్సెప్ట్ని, ఒక ప్రీ ఆక్యుపైడ్ కాన్సెప్ట్ని. దేవుడి బిడ్డ, నువ్వు పెరిగిన వాతావరణం, నువ్వు పుట్టిన స్థలము, నువ్వు పెరిగిన స్థలము, నీకు తెలిసిన విషయాలు, ఈలోక మర్యాద, ఈలోక అనుసారమైన ఆచారాలు, భక్తి కూడా చాలాసార్లు ఒక ఉన్నత దుర్గాలుగా దేవుని మహిమ సింహాసనం ఎదుట నీకు దేవుడికి మధ్యలో ఒక అడ్డుబండగా ఉంటాయి అని నీకు తెలుసా? వాటిని పడగొడితే తప్ప స్వస్థత రాదు, వాటిని పడగొడితే తప్ప మనకి ఆరోగ్యం రాదు, వాటిని పడగొడితే తప్ప దేవుడి బిడ్డ ఒక ఆర్థిక పరమైన ఆశీర్వాదం మనకు రాదు, ఉద్యోగాలు, వ్యాపారాలు. అలాగే మీరు గమనిస్తే కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం, చాలామంది ఆ యొక్క దేవుడి బిడ్డ వ్యభిచారపు కూపంలోకి వెళ్ళిపోతూ ఉంటారు, చాలా వ్యభిచార సంబంధమైన పరిస్థితిలో ఉంటారు. ఎందుకు, ఏంటి అంటే వారి ఫ్యామిలీ లైన్లో సాతాను గాడు ఒక భయంకరమైన స్ట్రాంగ్ హోల్డ్ని పెడతాడు. అది దాటి దేవుని యొక్క కృపాసనం ఎదుటికి వారు రాలేరు. వారి ప్రార్థనలు అతి కష్టం వినబడ్డం. వాళ్ళు అనుకుంటారు మేము చేస్తున్నాం, మా వల్ల అవుతుంది, అవ్వదని డైరెక్ట్ చెప్తున్నారు పాస్టర్ గారు. అంటే దేవుడి బిడ్డ, ఇది ఆత్మ సంబంధమైన పోరాటం. శరీర సంబంధంగా కొట్లాడితే మనం గెలవం, ఆత్మ సంబంధంగా కొట్లాడాలి. నీ భర్త మారు మనసు, నీ భార్య మారు మనసు, నీ బిడల మారు మనసు, నీ తల్లిదండ్రుల మారు మనసు, నువ్వు ఉంటున్న ప్రాంతము, నీ సేవకుడు, నీ సేవా పరిచర్య, దీంట్లో ఒక నూతనత్వం రావాలి అంటే మొట్టమొదట మన ఆలోచన విధానంలో ఒక నూతనత్వం రావాలి. నీ ఆలోచనలు మారకపోతే నీ విధి విధానాలు మారవు, నీ ఎన్నిక మారదు, నీ ప్రణాళికలు మారవు, నీ ఉద్దేశాలు మారవు. అది దేవుడి జ్ఞానానికి ఎప్పుడు విరుద్ధంగా వచ్చి పడిపోతూ ఉంటాయి. అంటే నువ్వు విశ్వాసిగా ఆలోచిస్తావు, కానీ ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుందో యు ఆర్ అనేబుల్ టు క్రాస్ ఓవర్. మనకి చాలా కష్టమైపోతుంది దాన్ని జయించడం, దాన్ని గెలవడం, దానిలో నుండి అధిగమించి బయటికి రావడం. ఎందుకంటే అదొక స్ట్రాంగ్ హోల్డ్. దేవుడి బిడ్డ, చాలా సింపుల్గా చెప్పాలంటే ఫియర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్. త్రాగుబోతు స్ట్రాంగ్ హోల్డ్, వ్యభిచారం స్ట్రాంగ్ హోల్డ్. సాతాను కట్టేసింది.
సాతాను దైవరాజ్యం ఎలాగైతే ఉందో సాతాను రాజ్యం కూడా ఉంది. యేసుప్రభు వారే తన నోరు తెరిచి ఆ సద్దుకేలు పరిసయ్యులు అంటారు, ఇతను ఒక బెల్షిబరు, ఇతను ఆ దయ్యాల రాజు కాబట్టే దయ్యాలను నిలగొడుతున్నప్పుడు ప్రభువారు చెప్తారు, ఒకే రాజ్యము దాని మీదకి విరుద్ధంగా పనిచేయదు అని ఆ కింగ్డమ్ లాని ప్రభువారు చెప్తా ఉంటారు. ఆ మత్తయి సువార్తలో ఆ దైవరాజ్యం కొరకు సాతాన్ రాజ్యం కొరకు ప్రభువారు చెప్పారు. మనం గమనించాలి, మనం తెలుసుకోవాలి, మన చుట్టూ కూడా ఒక ఇన్విజిబుల్, కంటికి కనబడని 2 రాజ్యాలు పనిచేస్తున్నాయి. ఒకటి దేవుని రాజ్యం, ఒకటి దేవునికి విరుద్ధంగా పాపం చేసి పడిపోయిన సాతాను రాజ్యం. మనం ఇప్పుడు ఏ రాజ్యంలో ఉన్నాం? ఏ రాజ్యం వైపు మనం పరిగెడుతున్నాం? ప్రభు రాజ్యం వైపు పరిగెడుతున్నాం. కానీ అయితే ఈ సాతానుగాడు చేస్తున్న ఆటంకాలను బట్టి నువ్వు దేవుడు రాజ్యంలో ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని, జయ జీవితాన్ని అనుభవించలేకపోతున్నావు. స్వస్థత కూడా, గర్భఫలము కూడా దేవుడు బిడ్డ. ఇంకా ఇది అది అనడానికి లేదు. ప్రతి ఒక్క ఆశీర్వాదం పరలోకం నుండి వస్తుంది. మనం పరలోకం నుండి ఈ ఆశీర్వాదం వస్తుంది. అయితే నువ్వు దాన్ని పొందుకోవాలి అంటే మాత్రం నువ్వు రణరంగంలోకి వెళ్ళాల్సిందే. ఒక క్రీస్తు యొక్క మంచి సైనికుడి వలె మంచి పోరాటం పోరాడు అని తీత్తో అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతూ అంటారు, మంచి పోరాటం పోరాడుము. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. తనకు తాను గురించి చెప్పుకుంటూ అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పందాన్ని తుదముట్టించాను, నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది. దేవుడు బిడ్డ గమనించండి, పోరాటం లేకుండా జీవ కిరీటం లేదు. సుఖంగా, సౌఖ్యముగా, సంతోషముగా, సుఖానుభవాన్ని ప్రేమిస్తూ క్రైస్తవ జీవితంలో నేను పరలోకానికి వెళ్తాను అని అనుకోవడం అంతా వెర్రితనము, వేరేది లేదు అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. డు నాట్ బి డిసీవ్డ్ అని అపోస్తలుడైన పౌలు అంటాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డు. మోసపోకుడి, సాతాను మోసపరుస్తాడు, వాడు మోసగాడు. అబ్బా ఏం కాదులే, దేవుడు సిలువలో నీ కొరకు చనిపోయాడు కదా, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు ధన్యతలో అనుభవించాలి, నువ్వు నిద్రపో, తిను, తాగు, సుఖించు. దేవుడు బిడ్డ జాగ్రత్త. దేవుడు చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అంటున్నాడు ధనవంతుడు. దేవుడు అంటున్నాడు, ఈరోజు రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసుకుంటున్నాను. వాడి సంపాదన ఎవరు తిన్నారు? ఆలోచించాలి. మనము మన జీవితంలో ఒక జయోత్సవంలోకి మనం వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే మనము ఆత్మ సంబంధంగా పోరాడట్లేదు. నువ్వు ఆత్మ సంబంధంగా పోరాడితే నీకు జయం వస్తుంది. అపోస్తలుడైన పౌలు అదే చెప్తున్నాడు. ఈ స్ట్రాంగ్ హోల్డ్, ఈ ఉన్నత దుర్గము అన్న మాట మనం గమనిస్తే ఒక ఎత్తైన కోటని, ఒక దుర్గమని, ఒక మంచి కట్టబడిన కోట అని దేవుడి బిడ్డ మనం దీనికి అర్థం వస్తుంది. అలాగే మనం గమనిస్తే దీని మీనింగ్, ఇట్ ఈస్ టు ఫోర్టిఫై త్రూ ద ఐడియా ఆఫ్ హోల్డింగ్ సేఫ్లీ ఆర్గ్యుమెంట్స్ అండ్ లిజనింగ్ by which a disputant endures to fortify his opinion and defend it against his opponent. తన ప్రత్యర్థితో పోరాడడానికి ఒక ఆలోచన, ఒక వాక్యము కలిగి వాడి యొక్క తర్కనకి ఒక గెలుపు పొందడానికి వాడే మాటే ఉన్నత దుర్గం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఉన్నత దుర్గాలు మన యొక్క నెగిటివ్ థాట్స్ని బట్టి, మనకున్న బలహీనమైన ఆలోచన విధానాన్ని బట్టి మనమే మన యొక్క మనస్సులో, ఆత్మలో, శరీరంలో కట్టుకుంటాం. అలా కట్టుకోవడం బట్టి ఏమవుతుంది? చాలా సింపుల్. దేవుడు జ్ఞానము
బయలుపరచబడదు. దేవుడి జ్ఞానము మూవ్ అవ్వదు. ఈ ఉన్నత దుర్గాన్ని ఈ దేవుడి జ్ఞానం ఎల్లకుండగా, పని చేయకుండగా ఈ ఉన్నత దుర్గము ఆపేస్తుంది. ఎందుకు ఆపేస్తుంది పాస్టర్ గారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, తినాలరా బాబు, దేవుడు ఇచ్చాడు, బాగా తింటాం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? తిండిపోతులు దేవుడు రాజ్యానికి ప్రవేశించరు. మరి ఒక పక్కన తినమంటున్నాడు, ఇంకో పక్కన తినొద్దు అంటున్నాడు. ఒక పక్కన ఆశీర్వదిస్తాను అంటున్నారు, ఇంకో పక్కన సుఖానుభవం పాపం అంటున్నారు. ఏంటి దేవుని ఆలోచన అని మనం ఆలోచిస్తే, ప్రభువారు అంటారు, నీవు అన్ని విషయంలో మితంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం నీ మనసు దేవుడి మీద, దేవుని ప్రణాళిక మీద ఉండాలి, కానీ దేవుని రాజ్యం మీద ఉండాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద ఉండకూడదు. ఒకవేళ ఉంటే మన జీవితంలో దేవుడు ఏర్పాటును, పరలోక రాజ్యపు పరుగుని మనము పరిగెత్తలేం. గమనించాలి. అక్కడే మనం జారిపోతున్నాం, అక్కడే మనం పడిపోతున్నాం, అక్కడే మనం ఆగిపోతున్నాం, అక్కడే ఓడిపోతున్నాం అన్న సత్యాన్ని మనం గమనించాలి. మనమేమో శరీర సంబంధంగా పోరాడుతున్నాము, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం పొందలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే ఒక నెగిటివ్ కాన్సెప్ట్. ఇది జయించలేమా అంటే 100% నువ్వు జయిస్తావు. 100% మనం జయించగలుగుతాం. నువ్వు ఒక రాజ్యాన్ని గెలవక ముందు, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, యెహోషువ గ్రంథంలో దేవుడు యెహోషువతో ఏమంటానంటే, ఇదిగో ఈ రాజ్యములన్నీ నీకు ఇచ్చి ఉన్నాను. ఆమేన్. ఏమంటున్నాడు తెలుసా? ఈ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేసాను యెహోషువ యుద్ధం చేయలేదు. గమనించండి, యెహోషువ అప్పటికి పోరాడలేదు. జ్ఞాపకం చేసుకోండి. యెహోషువ అప్పటికి ఆయన నది యువతలే ఉన్నారు. కానీ దేవుడు అంటున్నారు, ఇదిగో నేను ఈ దేశములన్నీ, ఈ ప్రాంతాలన్నీ నేను నీకు ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. వాట్ ఎ లవ్లీ గాడ్ వి సర్వ్. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు. అంటే ప్రభువు ఏం చెప్పాలనుకుంటున్నారు, ప్రభువు ఏంటి కార్యం ఆయన చేయాలనుకుంటున్నారంటే, మొట్టమొదట దేవుడు యెహోషువాని తన మనసులో బలంగా నమ్మాడాలి. అయ్యా, నేను నీకు ఈ దేశాల్ని ఇవ్వబోతున్నాను, ఈ దేశాల్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. యెహోషువ 1:4 నది వరకును నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక యుండును, నేను మోషేకు తోడైయుండును, నీకును తోడైయుండును. హల్లెలూయా. గమనించండి, దేవుడు బార్డర్స్ చెప్తున్నాడు, ఈ దేశములన్నీ మీకు ఇస్తా. ఆమేన్. బిఫోర్ హీ పొసెస్డ్, హీ బిలీవ్డ్ ఇట్. అది పొందుకోకముందు అతను నమ్మాడు. దేవుడు బిడ్డ, ఈరోజు నువ్వు ఏదైనా ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ముందు నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడు నీ నమ్మకం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఆ నమ్మకాన్ని అడ్డగిస్తున్న ఉన్నత దుర్గాన్ని నువ్వు కూల్చాలి. మళ్ళీ చెప్తున్నాను, ఆ నమ్మకాన్ని అడ్డగిస్తున్న ఉన్నత దుర్గాన్ని, ఆ ఉన్నత దుర్గం మన గతకాలపు పాపం కావచ్చు, మన చెడు అలవాట్లు, మార్గములు, తలంపులు కావచ్చు, ఇతరులు చెప్పిన చెడు కౌన్సిలింగ్ ఆలోచన కావచ్చు, మనం పెరిగిన పరిస్థితిని బట్టి మనకున్న ఫియర్ కావచ్చు. మనం నమ్మలేం. నమ్మకపోవడం బట్టి మనం అది పొందుకోలేం. దేవుడి బిడ్డ, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే
11వ వచనం, మీరు యోర్దాను దాటి యెరికో దగ్గరికి వచ్చినప్పుడు యెరికోకు యజమానులగు అమోరీయులు, పెర్జీలు, కానానీయులు, హిత్తీలు, గిర్గాషీలు, హవ్వీలు, యెబూసీయులు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించితిని. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ మాస్టర్ లార్డ్. అప్పగించితిని. ఆమేన్. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని. నీ ఖడ్గం కాదు, నీ విల్లు కాదు గాని అవే అమోరీయుల రాజుల ఇద్దరిని తోలివేసెను. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటిన ద్రాక్ష తోటల పండ్లను, ఒలివ తోటల పండ్లను తినుచున్నారు. హల్లెలూయా, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి సర్వ్. దేవుడు బిడ్డ, నువ్వు యుద్ధం చేయక్కర్లేదు, నీ ముందు దేవుడు యుద్ధం చేస్తున్నాడు. కందిరీగల్ని పంపి, దేవదూతల్ని పంపి, నువ్వు ఖడ్గం పట్టక ముందే, నువ్వు విల్లు పట్టక ముందే, నువ్వు యుద్ధం చేయక ముందే నీ శత్రువుని నీ ఎదుట సాగిలి పడేటట్టు చేయగలిగిన సమర్థుడు నీ దేవుడు, నా దేవుడు. అండ్ దట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడు బిడ్డ, ఆ స్ట్రాంగ్ హోల్డ్ని కూల్చాలి. మీకు చాలా సింపుల్గా అర్థం అవడానికి ఈ విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఒక పాత ఇల్లు ఉంది అనుకుందాం, ఒక 60-70 సంవత్సరాలు. ఆ ఇల్లు చాలా బలహీనం అయిపోతుంది. అది 2 అంతస్తుల బిల్డింగ్. దాని మీద మనం 10 అంతస్తులు 15 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి ఎవరైనా ఆలోచన చేస్తారా? ఒకవేళ చేస్తే ఏమవుతుందండి? సింపుల్, కింద బేస్మెంట్ కరెక్ట్గా లేదు, లేదా ఈ 2 ఫ్లోర్లు బలహీనంగా ఉన్నాయి కాబట్టి ఆ పైన ఇంకొక 2 ఫ్లోర్లు వేయగానే ఇది కుప్ప కూలుతుంది. దానివల్ల ప్రాణ నష్టం, ప్రమాదం, ఆర్థిక నష్టం, భయంకరమైన జైలు పాలయ్యే పరిస్థితి అవుతుంది. దేవుడి బిడ్డ గమనించండి, మన జీవితంలో కూడా మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే 3 అంశాలు మనకి చాలా 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 ఇంపార్టెంట్. నెంబర్ 1 రిపెంటెన్స్, నెంబర్ 2 రెసిస్టెన్స్, నెంబర్ 3 రెన్యూవల్. దేవుడి బిడ్డ, మనకి మారు మనసు లేకుండగా, పశ్చాత్తాపము అనేది లేకుండగా, మన జీవితంలో మనం ఆ పశ్చాత్తాపానికి కావాల్సిన సరైన ఫలము ఫలించే జీవితంలో మనము లేనప్పుడు స్ట్రాంగ్ హోల్డ్ పడిపోదు. నా తాగుడు నాదే, నా తిరుగుడు నాదే, నా బాధలు నాయే, నా సీరియళ్ళు నాయే, నా సినిమాలు నాయే, నా అల్లరితో కూడిన ఆటపాటలు నాయే, నా చాటింగులు, నా డేటింగులు, ఇవన్నీ ఉండి నన్ను ప్రభువా ఏదో చెయ్యి అంటే దేవుడు చేయడు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలి అంటే నువ్వు కరెక్ట్గా నమ్మాలి. నువ్వు కరెక్ట్గా నమ్మలేవు, ఎందుకంటే ఆల్రెడీ నీ జీవితంలో శరీర సంబంధమైన కార్యాలు ఉన్నాయి కాబట్టి. శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైన ఆత్మ, శరీరానుసారమైన మాటలు దేవుణ్ణి సంతోషపరచలేవు అని ప్రభువారు క్లియర్గా చెప్తున్నారు. నువ్వు మొదట నీ జీవితాన్ని సరి చేసుకోవాలి, వాటినన్నిటిని పీకేసుకోవాలి, కొల్లగొట్టాలి, క్లియర్ చేయాల. ఎస్ దేవుడు బిడ్డ, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది సంపూర్ణమైన మారు మనసు లేకుండా ప్రభువులోకి వచ్చేస్తారు. ప్రార్థన జీవితం చాలా తక్కువ ఉంటుంది, ప్రార్థన అభిషేకం అసలు ఉండదు. ఒక 40 రోజులు ఉపవాసం చేసిన దాఖలే ఉండవు. ఒక 21 రోజులు ఉపవాసం చేసి ఒక అంశం కోసం ప్రార్థన చేసి కనబెట్టే అంత పరిస్థితి లేదు. దేవుడితో సహవాసం గంటలు రోజులు చేసే అనుభవం లేదు. మరి దేవుడి చిత్తం ఎలా తెలుస్తుంది? కష్టం, తెలియదు. తెలుస్తుందని చెప్తే అది అబద్ధం, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డావు. నేను మాత్రం పనస గింజలు వేస్తాను, లేదా టమాటా గింజలు వేస్తాను, నాకు పనసకాయలు కావాలంటే రావు. నువ్వు పనస గింజ వేస్తే పనస చెట్టు వస్తుంది, టమాటా గింజ వేస్తే టమాటా వస్తుంది. దేవుడు వెక్కిరించబడ్డు, జ్ఞాపం చేసుకో. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటావో, నువ్వు పరిశుద్ధమైన ఆలోచనలో నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తావు, అప్పుడే ప్రభు కార్యం చేస్తాడు. ప్రభు కార్యం చేయాలంటే మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా, దేవుడి బిడ్డ, 5 పాయింట్లు, 5 పాయింట్స్
నీ స్ట్రాంగ్ హోల్డ్ బ్రేక్ అవ్వాలి. మీరు గమనించండి, పరిచర్యలో నేను ఒకసారి ఒక సహోదరి నన్ను పిలిచింది, అన్నయ్య మా ఇంట్లో ప్రతి సంవత్సరం పలానా నెలలో ఎవరో ఒకరు చచ్చిపోతారు. ఇట్స్ ఎ స్ట్రాంగ్ హోల్డ్. ఓకే, ఆత్మానుసారంగా పోరాడడం, ప్రార్థన చేసాం, అద్భుతకరంగా వారు ఆ శాపం నుంచి, ఆ యొక్క సాతాను దుర్గాలు కూల్చబడడం, దేవుడి రాజ్యం కట్టబడడం జరిగింది. వారు ప్రభువులోకి వచ్చి ప్రభువుని ఆనందించారు. హల్లెలూయా. కొంతమందికి పిల్లలు పుట్టరు, కొంతమందికి ఉద్యోగాలు రావు, కొంతమందికి కొన్ని నెలల్లో నీళ్లు పడవు. ఆశ్చర్యపోతారు. ఎస్, ఇవన్నీ సాతాను దుర్గాలే. నువ్వు ఆశీర్వాదంలోకి, దీవెనలోకి, ధన్యతలోకి వెళ్లకుండా సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఇంట్లో డబ్బులు తీసుకొస్తారు, డబ్బులు నిలబడవు. ఇంట్లో అప్పులు 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 అప్పులు. ఎందుకు? సాతానుగాడు ఉన్నత దుర్గం. సాతానుగాడు ఆ దుర్గాలు కడతా పోతా ఉంటాడు. అందుకే ప్రభువారు వచ్చినప్పుడు ఆయన ఉన్నత స్థలములను దాటుకొని వచ్చుచున్నాడు. ఆయన పదం పడుతుండగా ఉన్నత స్థలముల్లో ఉన్న ఉన్నత దుర్గాలు పడిపోతున్నాయి అని లేఖనాలు చెప్తున్నాయి. అయితే మనం బాహ్యమైన ఉన్నత దుర్గాల కోసం తో పాటు మన ఆంతరంగికంలో ఉన్న ఉన్నత దుర్గాల్ని మనం కూల్చాలి, కొచ్చివేయాలి. అప్పుడే ఆశీర్వాదం వస్తుంది, అప్పుడే దీవెన వస్తుంది, అప్పుడే ధన్యత వస్తుంది. దేవుడి బిడ్డ, మనం గమనించాలి, దేవుని ఎదుట ఉన్న ఉన్నత దుర్గములు కూల్చుటకు శక్తి కలిగినవి మా ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. దేవుడి యొక్క ఆశీర్వాదం నీ జీవితంలోకి రాకుండగా ఆ ఉన్నత దుర్గాలు ఆపుతున్నాయి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనలో ఆ ఉన్నత దుర్గాలు కూల్చబడును గాక. నీ జీవితంలో ఈ ఆరాధనలో దేవుడి బిడ్డ, నీకు దేవుడిస్తున్న అద్భుతమైన ఈ తాళపు చేతులు నువ్వు వాడుతుండగా మీ ప్రాంతంలో, మీ సంఘములో, మీ కుటుంబాల్లో, మీ సహవాసంలో, మీ రక్త సంబంధంలో, మీ యొక్క దేవుడి బిడ్డ మీ యొక్క చేతి పని విషయంలో ఒక గొప్ప ఆశీర్వాదం, దీవెన, ధన్యత ప్రభు కలుగజేయును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి బిడ్డ, నెంబర్ 1, యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ స్ట్రాంగ్ హోల్డ్. నీ జీవితంలో నిన్ను దేవుడి ఆశీర్వాదం నీ జీవితంకు రాకుండా ఆపుతున్న ఉన్నత దుర్గము ఏది? మొట్టమొదటి దాన్ని ఐడెంటిఫై చేయి. నువ్వు ఐడెంటిఫై చేయకపోతే నువ్వు ఫైట్ చేయవు. దేవుడి బిడ్డ, గుర్తుపెట్టుకో. నువ్వు ఐడెంటిఫై చేయాలి, నువ్వు కనుక్కోవాలి, నువ్వు కనిపెట్టాలి. ప్రభువా, ఏంటి నా జీవితంలో ఒక బ్లెస్సింగ్ ఛానల్ ఓపెన్ అవ్వకపోవడానికి ఏ ఆ అడ్డంకు ఉంటుంది అన్నది నువ్వు గమనించాలి. నేను ప్రార్థనకి, పరిచర్యకి చాలా రాష్ట్రాలు, చాలా ప్రాంతాలకి, చాలా మారుమూల స్థలాలకు మేము వెళ్తూ ఉంటాం. నేను బాగా ప్రార్థన చేసి సిద్ధపడతా ఉంటాను, కనిపెడతా ఉంటాను. ప్రభువా ఏంటి, ప్రభువా ఏంటి, ప్రభువా ఏంటి. ప్రభువా నాతో మాట్లాడు. గాడ్ స్పీక్ టు మీ, గాడ్ స్పీక్ టు మీ ఫ్రమ్ ద స్టిల్ స్మాల్ వాయిస్. దేవుడి బిడ్డ, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నాకు బయలుపరుస్తారు. పలానా ఇంట్లో, పలానా స్థలంలో, పలానా ఊర్లో ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఆ స్ట్రాంగ్ హోల్డ్ని నువ్వు బైండ్ చేయి, ఆ స్ట్రాంగ్ హోల్డ్ని నువ్వు బ్రేక్ చేయి. అప్పుడు బ్లెస్సింగ్ వస్తుందని హోలీ స్పిరిట్ గాడ్ ఒక రివిలేషన్ ఇస్తారు. ఆ రివిలేషన్ ప్రకారము పని చేసినప్పుడు గొప్ప విడుదల జరుగుతుంది, గొప్ప ఉద్యోగం వస్తుంది. దాదాపు ముంబై ప్రాంతంలో ఈ కోవిడ్ లేకపోతే దాదాపు 65 సంఘాలు ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాయి. షోలాపూర్ ప్రాంతంలో అనేకమైన పరిచర్యలు ప్రభు కొరకు కనిపెడుతున్నాయి. కారణం ఏంటంటే, అయా దాదాపు 10 సంవత్సరాల కిందట, దాదాపు 8 సంవత్సరాల కిందట ఒక్కసారి మీరు మా ఊరికి వచ్చారు, మా ప్రాంతానికి వచ్చారు, మా పరిచర్యలో మీరు ఉన్నారు, మేము ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చూసాం. మేము మిగతా చాలాసార్లు ట్రై చేశాం, కానీ అలాంటి అద్భుతాలు మేము చూడలేకపోతున్నాం. క్యాన్సర్స్ హీల్ అయిపోయాయి, ఎయిడ్స్ హీల్ అయిపోయింది, ఒక గొప్ప రివైవల్ స్టార్ట్ అయింది. అయితే అది మళ్ళీ మేము చూడాలని ఆశపడుతున్నాం. మరి అది వేరే విధంగా ఎందుకు జరగట్లేదు అంటే, దేవుడి బిడ్డ, ఈరోజు పరిచర్యలో ఆత్మీయ సంబంధమైన పోరాటం పోరాడే సమయం లేదు. ఏదో వెళ్ళామా, మన జ్ఞానాన్ని ప్రదర్శించామా, మన థియాలజీని, మన వాక్శక్తిని, మనకున్న టాలెంట్ని వాహ్వా వాహ్వా అని పిలిపించుకొనే ఒక గొప్ప ఇన్ఫర్మేషన్ని మెసేజ్ల్లో పెట్టి ఇచ్చేయడమే అంతే. ఆ విన్నోడు అలాగే ఉంటాడు, కానీ
వినిపించినోడు కూడా పెద్ద ఏం మార్పే ఉండదు. చూడట్లేదా మనం? ఎందుకు సంపూర్ణులు అవ్వట్లేకపోతున్నాం? నో ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ అంటున్నాడు కదా దేవుడు. సత్యమును తెలుసుకోండి, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటున్నాడు కదా. మరి ఎందుకు నేను ఇంకా స్వతంత్రంలో లేను అంటే అర్థం, ఆ ఉన్నత దుర్గాన్ని నువ్వు కూల్చలేకపోతున్నావు. నెంబర్ 1, నువ్వు ఎప్పుడైతే ఉన్నత దుర్గం తెలుసుకోవాలి. ఐడెంటిఫై యోర్ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ యువర్ లైఫ్. ఏంటి ఆ స్ట్రాంగ్ హోల్డ్? ఏంటి ఆ స్ట్రాంగ్ హోల్డ్ ఏంటో మనము గుర్తుపట్టాలి. నెంబర్ 2, టేక్ ద స్ట్రాంగ్ హోల్డ్ టు గాడ్. దేవుడి యొద్దకు తీసుకుపోవాలి. దేవుడి యొద్దకు ఆ యొక్క ఉన్నత దుర్గాన్ని తీసుకెళ్ళాలి. నెహెమ్యా 1:7. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనా కట్టడలనైనా విధులనైనా మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము. అదేదనగా మీరు అపరాధం చేసిన యెడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదుము. అయితే మీరు నా వైపు తిరిగిన ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదిగంధముల వరకు మీకు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని గూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించేదను. మీరు కనుక పశ్చాత్తాపం చెంది నా తట్టు తిరిగితే నేను మళ్ళీ తిరిగి ఆశీర్వాదంలో తీసుకొస్తాను అని దేవుడు నెహెమ్యాతో మాట్లాడాడు. అలాగే నహూము 1:7 మనం చూస్తే, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయనే ఆశ్రయదుర్గము, మన యందు నమ్మకించిన వారిని ఆయన ఎరుగును. ఆమేన్. ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. God knows a person by name, that whosoever believes in him. దేవుడి బిడ్డ, ఎంత అద్భుతమైన వాగ్దానం, ఎంత అద్భుతమైన మాట మనం అక్కడ వింటున్నామండి. గమనించాలి. we have to take the stronghold to God. దేవుడి దగ్గరకు తీసుకుపోవాలి. ప్రభువా, నా జీవితంలో ఈ ఉన్నత దుర్గం ఉంది. ఈ ఉన్నత దుర్గాన్ని మీరే తీసేయండి. చెప్పాం కదా, పశ్చాత్తాపము, ఎదిరించడము, నూతనపరచబడడం, ఈ 3 ప్రక్రియ. నువ్వు పశ్చాత్తాపం చెందాలి, నువ్వు ఎదిరించాలి, నువ్వు కూల్చాలి. దాన్ని కూల్చి వదిలేయడం కాదు. ఆ స్థలంలో మళ్ళీ ఇంకోడెవడు రాకుండగా దేవుడి దుర్గాన్ని కట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సాతాను దుర్గాల్ని కూల్చడం ఎంత ఇంపార్టెంట్. దేవుడు దుర్గాన్ని కట్టాలి, దేవుణ్ణి స్థాపించాలి, దేవుడు వాక్యాన్ని తీసుకొని రావాలి మన జీవితంలోకి. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. నెంబర్ 3, అకౌంటబిలిటీ. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. అకౌంటబిలిటీ. మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనుడి, అదే మీరు స్వస్థ పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనది, బహు బలము గలదై ఉన్నది. ఏలియా మనవంటి స్వభావం గలవాడు మనుషుడే. వర్షించకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షించలేదు. హల్లెలూయా, వాట్ ఏ వండర్ఫుల్. ఐ లవ్ దిస్ వర్డ్. దేవుడి బిడ్డ, ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చిన, భూమి తన ఫలమునిచ్చెను. నీకు ఇచ్చిన దేవుడు తాళపు చెయ్యి ప్రార్థన. The accountability, you should be accountable to your pastor, దేవుడి బిడ్డ, to your mentor, to your spiritual leader, to your group leader. దేవుడి బిడ్డ, నీ యొక్క పాస్టర్కి, నీ యొక్క ఆత్మ సంబంధంగా నేను నడిపించే వ్యక్తికి, నీ భార్యకి, నీ భర్తకి నువ్వు అకౌంటబిలిటీ. నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానంటే నష్టపోయేది నువ్వే, నరకానికి పోయేది నువ్వే. బతిన్లాడుకోండి, వెతకండి.
ఒకరికొకరు లెక్కప్ప చెప్పుకునే వాళ్ళలాగా ఉండండి. నా ఇష్టం, నా జీవితం, నువ్వెవరు అంటే వీడు నరకానికి పోయే బ్యాచ్ అని అర్థం. సాతానుగాడు వచ్చేసాడని అర్థం. ఆశీర్వాదం మిస్ అయిపోద్దని అర్థం. దేవుడి బిడ్డ గుర్తుపెట్టుకో. మనకి దీవెన రావాలి, ధన్యత కావాలి అంటే మాత్రం మనం చేయాల్సిన విషయం ఏంటంటే మనం అకౌంటబిలిటీలోకి రావాలి. అలాగే మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. యు హ్యావ్ టు ప్రే అలాట్. దేవుడి బిడ్డ, ప్రార్థనలో గొప్ప శక్తి ఉంటుంది. మీరు గమనించండి, మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైనవి. ఈ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాల కోసం మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13-18 వచనాల్లో మనం చూస్తే రక్షణ శిరస్త్రావము, సర్వాంగ కవచము, సత్యం అనే దట్టి, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, నీతి అనే మైమర్పు, సమాధానం వలన సువార్త వలన సిద్ధ మనసును పాదచోడు. 5 6 ఆత్మ సంబంధమైన ఖడ్గము, దేవుని వాక్యమైన ఆత్మీయ ఖడ్గము, విశ్వాసం అనే డాలు. ఆమేన్, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. వీటన్నిటిని తర్వాత ఆ లేఖన భాగంలో చెప్పబడింది ఏంటి తెలుసా? ప్రార్థన. మనం ఆలోచించాలి. ఇందులో మిగతా అన్ని డిఫెన్సివే. రక్షణ స్థిరస్త్రావం నిన్ను కాపాడుతుంది, నీ రక్షణ. నీతి అనే మైమరుపు, సర్వాంగ కవచం నిన్ను కాపాడుతుంది. దుష్టుడేసే అగ్ని బాణాలు కానీ నీ హృదయానికి గుచ్చుకోకుండా కాపాడు. సర్వాంగ కవచం గమనించండి. విశ్వాసం అనే డాలు, అది ప్రొటెక్షన్ కోసమే. సత్యం అనే దట్టి, సత్యం నిన్ను కట్టుకుంటుంది, అది నీకు బలం ఇవ్వడానికి. కరెక్టే. కానీ ఇందులో 2 మాత్రమే అపవాది పైన నువ్వు యుద్ధం చేయడానికి, నువ్వు గెలవడానికి, నువ్వు వాడిని నరకడానికి, వాడిని కొట్టడానికి శక్తి ఇస్తుంది. ఏంటి అది అంటే ఆత్మ ఖడ్గం అన్న వాక్యం. ఆత్మ ఖడ్గం అనే వాక్యం గుర్తుపెట్టుకో దేవుడు బిడ్డ. ఆత్మ సంబంధమైన వాక్యం అనే ఖడ్గం, 2 అంచుల ఖడ్గం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. ఇది ప్రాణాత్మ శరీరం ఎముకలను మూలుగులలోకి చొచ్చుకొని పోతూ హృదయ అంతరంగాన్ని పరిశోధించి ఆ ఉన్నత దుర్గాన్ని కూల్చుటకు శక్తి గలది. వాక్యం నీ లోపలికి వెళ్ళి స్వస్థపరుస్తుంది, ఉన్నత దుర్గాల్ని కూలుస్తుంది, నీ ఆత్మను ఉజ్జీవింపజేస్తుంది, నిన్ను దైవిక స్వారూప్యంలోకి మారుస్తుంది. ఆమేన్. నీకు ఆలోచన చెప్పి గొప్ప చేస్తుంది. హల్లెలూయా. నిన్ను ఉజ్జీవింపజేస్తుంది. ఆమేన్. ఆ వాక్యము నీ లోపలికి వెళ్ళాలి. నీ లోపలికి వెళ్ళి పని చేయాలి. ఒక శక్తిని విడుదల చేస్తుంది ఆ వాక్యం దేవుడి బిడ్డ. ఆ వాక్యము నీ ప్రాణాత్మ శరీరంలోకి వెళ్ళి నువ్వు చేయలేనిదు అన్న ప్రతి ఒక్క ఆలోచనని పడగొట్టేస్తుంది యేసు నామంలో. అది పడగొట్టేస్తుంది దేవుడి బిడ్డ. అది శక్తి గలది. ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో నువ్వు ఉన్నావు అన్న సత్యాన్ని నువ్వు గమనించు. వీటిని వాడాలి నువ్వు ఎప్పటికప్పుడు దీని పవర్ని రేజ్ చేస్తూ ఉండాలి. ప్రార్థన శక్తి మనకు కావాలి. ఏలియా మన వంటి స్వభావం గలవాడే, కానీ ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేయాలి. ప్రభా, నాకు ఈ చెడు తలంపు వస్తుంది ప్రభా, అయితే నువ్వు ఇస్తావని వాక్యం చెప్తుంది ప్రభా, నువ్వు స్వస్థపరుస్తావని వాక్యం చెప్తుంది ప్రభా, నువ్వు దీవిస్తావని వాక్యం చెప్తుంది ప్రభా, నాయన మా దేశాన్ని నువ్వు క్రైస్తవ దేశంగా నువ్వు మారుస్తావని వాక్యం చెప్తుంది ప్రభా. అడుగుము ఈ దేశం నీకు స్వాస్థ్యముగాను భూదిగంతంలో నీకు సొత్తుగాను ఇచ్చేదనండి వాక్యం సెలవిస్తుంది ప్రభా. తనదేవా, అయా నా మనసు అంగీకరించట్లేదు ప్రభా, అయా నా శరీరం అడ్డుగా ఉంది ప్రభా, అయా ఇదిగో ప్రభా తనదేవా నీ పాదాల దగ్గర నేను మోకాలు ఇస్తున్నాను ప్రభా. God, I am crying. Yes. సాతాన్ గడు ఉన్నత దుర్గాల్ని కూల్చాలి దేవుడి బిడ్డ. ఆ ప్రార్థన అభిషేకం శక్తి నీ జీవితంలోకి వచ్చినప్పుడు దేవుడి బిడ్డ, నీ గృహంలో ఉన్న, నీ కుటుంబంలో ఉన్న, నీ యొక్క ఫ్యామిలీ లైన్లో ఉన్న ప్రతి ఒక్క కర్స్ యేసు పరిశుద్ధ నామంలో బ్రేక్ చేయబడుతుంది. అంతే. విల్ బి బ్రోకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లేకపోతే అయ్య దాగుతాడు, తాత దాగుతాడు, కొడుకు దాగుతాడు, మనవడు దాగుతాడు, వారి కుటుంబాలంతా పోవడమే. మా తాతయ్య 25 ఎకరాలు ఉంచాడు రా బాబు, మా నాన్న అందులో ఓ 10 వచ్చాడు, 15 ఉంచాడు మా నాన్న అందులో ఒక 10 తీసేసాడు రా బాబు, ఇప్పుడు 5 ఉన్నాయి, ఇక మనవడికి వచ్చేసరికి 0. కారణం ఏంటో తెలుసా? తాగుబోతు దురాత్మ
వాడు దుర్గాన్ని కట్టి ఆ కుటుంబంలో కూర్చున్నాడు, తాపిస్తా ఉంటాడు. తిరుగుబోతు దురాత్మ, పాపపు దురాత్మ. దేవుడి బిడ్డ, చాలా మందికి ఈ ఏమంటామంటే సూసైడల్ స్పిరిట్స్ ఉంటాయి. దేవుడి బిడ్డ, మనకి ఈ స్పిరిచువల్ వార్ఫేస్ కోసం మనకు అర్థం కావాలి. మనం అనుకుంటున్నాం, నేను ఫెయిల్ అయిపోతున్నాను, ఎకానమీ బాగలేదు, నా ఐడియాలజీ బాగలేదు, నా సిద్ధాంతం బాగలేదు, నా మేనేజ్మెంట్ బాగలేదు, నా ఎడ్యుకేషన్ బ్యాక్డ్రాప్ బాగలేదు, నా ఇన్వెస్ట్మెంట్ బాగలేదు, మా తాత ₹1,00,00,000 ఉంటే బాగుండు, మా నాన్న ధీరుభాయ్ అంబానీ అయితే బాగుండు అనే ఈ పనికి మాలిన చెత్త అంతా మన మైండ్లో పెడుతున్నాడు సాతానుగాడు. కాదు, దేవాది దేవుడు నీ చేతిలో ఉన్నాడు, దేవాది దేవుడి చేతిలో నువ్వు ఉన్నావు. ఆయన అసాధ్యమైనది ఏమీ లేదు అన్నది నువ్వు నమ్మాలి. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నువ్వు ఇష్టపడాలి. దాని కొరకు ఏదైనా నష్టంగా నువ్వు ఎంచుకోవాలి. ప్రభుతో సహవాసం చేయాలి. దేవుడి బిడ్డ, యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ స్ట్రాంగ్ హోల్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. యూ హ్యావ్ టు టేక్ ఇట్ టు గాడ్. దేవుడి దగ్గర తీసుకుపోవాలా, ప్రార్థనలో కనిపెట్టాలి, నీ అకౌంటబిలిటీని మీరు కనిపించాలా. పాపంను ఒప్పుకొని విడిచిపెట్టి వాడు వర్ధిల్లుతాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. నెంబర్ 4, ఉన్నత దుర్గాన్ని నువ్వు కూల్చాలి. ఆమేన్. ఏం చేయాలి? ఉన్నత దుర్గాల్ని కూల్చాలి. నీ మనసు ఉట్టుట్టిగా నూతనపరచబడదు. ఉట్టుట్టిగా శరీర సంబంధంగా ఉన్న నువ్వు బూరధ్వని విన్న వెంటనే ఆత్మస్వరూపంలోకి మారిపోలేవు. ఆ రిజరెక్షన్ స్పిరిట్లోకి రావాలి అంటే, ఆ రిజరెక్షన్ అనాయింట్మెంట్లోకి రావాలి అంటే, ఆ నూతనపరచబడే ప్రక్రియలోకి నువ్వు రావాలి అంటే, నువ్వు ఇదిగో రెప్పపాట్స్లో అద్భుత ఆశీర్వాద దీవెన ధనిత కృపా క్షేమములు నీ వెంట వెళ్ళాలి అంటే, నువ్వు దేవుణ్ణి కనపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే ముందు ఇది మారాలి. నీ ప్రాచీన స్వభావం క్రీస్తుతో పాటు సిలువబడి క్రీస్తు స్వభావం నీలో కలిగి, క్రీస్తు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. గుడ్, నేను కలిగి ఉండాలనుకుంటున్నాను, కానీ క్రీస్తు వల్లే నేను ఉండలేకపోతున్నాను, క్రీస్తు వల్లే నేను జీవించలేకపోతున్నాను, క్రీస్తు వల్లే నేను కనపరచలేకపోతున్నాను, క్రీస్తు వల్లే నేను అద్భుత ఆశీర్వాద దీవెన ధనతలు చూడలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను. దానికి కారణం ఏంటంటే మనసు నూతనపరచబడలేదు. నూతనపరచబడినప్పుడు మాత్రమే కార్యం ప్రారంభమవుతుంది. నూతనపరచబడకపోతే గాన్ గాన్ గాన్. ఇర్మియా 1వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా 1వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్ గాడ్. ఇర్మియా 1వ అధ్యాయం. జెర్మియా చాప్టర్ 1 పెళ్లగించుటకును 10th verse. పెళ్లగించుటకును పైన చూద్దాం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఇదిగో నీ నోట నా మాటను ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును అంటే, పెళ్ళగించడం అంటే అర్థం ఏంటో తెలుసా? అటు ఇటు ఇటు అటు ఊపేసి దాన్ని పునాదులతో సహా తీసేయడం. పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, అబ్బాబాబాబా, నశింపజేస్తావు ఆ దుర్గాన్ని నువ్వు. పడదోయుటకును. నేహా 4 అంశాలు చేస్తున్నాడు. 4 అంశాలు పెళ్ళగిస్తున్నాడట. కదిపేస్తున్నాడు పునాదుల్ని, విరగ్గొట్టతావు, నశింపజేస్తావు. నశింపజేస్తావు. సాతానుగాడి ఉన్నత దుర్గాల్ని నువ్వు నశింపజేస్తావు. నీకు శక్తి ఇచ్చాడు. నా మాట నీ నోట నేను ఉంచి ఉన్నాను. ఇదిగో నీ పెదవాళ్ళని గాలుస్తున్నాను, నీ నాలుకను గాలుస్తున్నాను యెషయాకు చెప్పిన దేవుడు ఈ ఉదయకాల ఆరాధనలో నీతో మాట్లాడుతున్నాడు. నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపెదనని చెప్పిన దేవుడు ఇదిగో దైవ వాక్కును నీలోకి రిలీజ్ చేస్తున్నాడు. యేసురాజు, థ్యాంక్ యూ జీసస్. నా మాటలు అగ్గి వంటివి కాదా అని చెప్పిన దేవుడు, నా మాటలు సుత్తి వంటివి కాదా అని వాక్యం సెలవిస్తుండగా, ఆ వాక్యం నీలో ఉంది. దేవుడి బిడ్డ, నీలో ఉంది. నువ్వు పెళ్ళగించబోతున్నావు, నువ్వు విరగొట్టబోతున్నావు, నువ్వు నశింపజేయబోతున్నావు, నువ్వు పడదోయిస్తున్నావు అంతే. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్ లార్డ్. ఇదిగో దేవుని ఎదుట ఉన్నత దుర్గములను పడగొట్టుటకు శక్తి కలిగిన వాక్యమును ఇప్పుడే నువ్వు పట్టుకో. ఆ వాక్యము పట్టుకో. ఆ వాక్యాన్ని పట్టుకొని పెళ్ళగిస్తే అటు తర్వాత నువ్వు ఏం చేయాలి తెలుసా? కట్టుటకును, నాటుటకును, జనముల మీదను, రాజ్యముల మీద. గమనిస్తున్నారా? జనముల మీద, రాజ్యముల మీద. ఏ రాజ్యము? సాతాను రాజ్యములో, దేవుడు రాజ్యం.
జనాల మీదట, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ రక్త సంబంధులు, మీ అన్నలు, ఈ తాగుబోతులో నుంచి, వ్యభిచారంలో నుంచి, దారిద్రంలో నుంచి, అప్పుల్లో నుంచి, ఈ ఇరుకుల్లో నుంచి, భయములో నుంచి, ఎప్పుడు చూసినా 24 గంటలు వీళ్ళు హాస్పిటల్ చుట్టూలే తిరుగుతూ ఉంటారు. సంవత్సరానికి వచ్చి ఒక 3 నెలలు. కారణం ఏంటో తెలుసా? సాతానుగాడు ఉన్నత దుర్గాన్ని కట్టేశాడు. ఎలాగైనా సరే వాళ్ళ జీవితంలో అస్వస్థత, అనారోగ్యం తాండవిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే సాతానుగాడు ఒక ఉన్నత దుర్గాన్ని కట్టాడు. దేవుడి బిడ్డ గమనించు, ఆ దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం నీకు ఇచ్చాడు. ప్రాణ, ఆత్మ, శరీరం, ఎముకలు, ములుగులకు చచ్చుకొని పోతుండగా, హృదయంతరంగాన్ని పరిశోధిస్తుండగా, ఆ వాక్యము సాతానుగాడి ప్రతి ఒక్క ఉన్నత దుర్గమును కూల్చును గాక, పెళ్లగించును గాక, పడదోయును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, వి ప్రైజ్ యూ జీసస్ గాడ్. దేవుడు రాజ్యం కట్టబడును గాక, దేవుడు రాజ్యము కట్టబడును గాక నీ జీవితంలో. ఆమేన్ అండ్ ఆమేన్ అండ్ ఆమేన్ అండ్ థ్యాంక్ యూ జీసస్ గాడ్. దేవుడు బిడ్డ, ద వెరీ ఇంపార్టెంట్ వర్డ్, యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ స్ట్రాంగ్ హోల్డ్. యూ హ్యావ్ టు టేక్ దట్ స్ట్రాంగ్ హోల్డ్ టు గాడ్. దేవుడు బిడ్డ, అకౌంటబిలిటీ. నీ యొక్క ఆత్మ సంబంధమైన నాయకునికి నువ్వు ఒక అకౌంటబిలిటీ కలిగి ఉండాలి. ఒక లెక్కప్పు చెప్పే వ్యక్తిగా నువ్వు ఉండాలి. 4, దేవుడు వాక్యాన్ని మన జీవితంలో మనం అప్లై చేసుకోవాలి. దేవుడు బిడ్డ, దేవుడు వాక్యాన్ని నీ జీవితంలోకి నువ్వు అప్లై చేసుకోవాలి. యు నో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అనాయింట్మెంట్? అనాయింట్మెంట్, అభిషేకము అనగా పోయబడుట, కుమ్మరించబడుట. పాలాభిషేకము అంటే ఒక వ్యక్తి మీద పాలు గుమ్మరిస్తే పాలాభిషేకం. అలాగే ఏ అభిషేకమైనా అంటే వారి మీద కుమ్మరించబడుట అని అర్థం. ఇంగ్లీష్లో అనాయింట్ అంటే టు అప్లై. నువ్వు అభిషేకము ఆత్మ నీ మీదకి అప్లై అయినప్పుడు యు ఆర్ అనాయింటెడ్. హల్లెలూయా. వాక్యము నీ మీదకి అప్లై అయినప్పుడు యు ఆర్ అనాయింటెడ్. హల్లెలూయా. And when you release that anointment, that dunamis power of God, the word will break every obstacle. Thank you, Jesus God. Every fortress, every fortified city, the high hills will come down in the name of Jesus. Because the God has given you power and ability. ఇదిగో నేను నీకు అధికారం ఇచ్చానని దేవుడు చెప్తున్నాడు. దేవుడు బిడ్డ, నమ్ము వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును అని దేవుడు వాక్యం పదే మనతో మాట్లాడుతుంది. నీ దరిద్రం పారిపోతుంది భయ్యా. ఎస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు బిడ్డ, నువ్వు ఇల్లు కట్టుకోలేకపోతున్నావు, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు బిడ్డ, ఆ ఉన్నత దుర్గము ఏదైతే ఉందో సాతానుది ఇప్పుడే దేవుడు పడగొట్టబోతున్నాడు. నువ్వు ప్రార్థనను తీసుకో, ప్రార్థన అభిషేకం తీసుకో, ఆ స్థలంలో జల్లు, నువ్వు మోకాలై నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసాన్ని ప్రతిష్ఠించు, ప్రభు వైపు చూడు. కట్టువాడు ఆయన పేరు యెహోవా ఓసేను. నిర్మించు దేవుడు బిడ్డ, ఆయన కట్టిగా పడగొట్టువాడేవాడు, ఆయన పడగొట్టగా కట్టువాడేవాడు. దేవుడు బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఎత్తి పట్టుకుంటున్నాడు, దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. దేవుడు బిడ్డ, 5వది, యూ హ్యావ్ టు ప్రైజ్ గాడ్. నువ్వు ప్రభువును స్తుతించాలి, నువ్వు ప్రభువుని మహిమపరచాలి, నువ్వు ప్రభువు నీకు ఇచ్చాడని చెప్పి నువ్వు ప్రభువుని గణపరచాలి, ప్రభువుకి వందనాలు చెప్పాలి. దేవుడు బిడ్డ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. మీరు గమనిద్దామా? కీర్తన 8వ అధ్యాయం 2వ వచనం. కీర్తన 8:2. ఎస్ గాడ్. కీర్తన, శత్రువులను పగ తీర్చుకుని వారికి మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని నేను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. హల్లెలూయా. చంటి పిల్లల బాలుల యొక్కయు స్తుతుల మూలము దుర్గము స్థాపించి, చంటి పిల్లల బాలుల యొక్కయు స్తుతుల మూలము దుర్గము స్థాపించి, శత్రువు కోటలు కూల్చివేసిన దేవాది దేవుని స్తుతించుడి.
శత్రువు కోటలు కూల్చివేసిన దేవాది దేవుని స్తుతించుడి. యామెన్. చంటి పిల్లల బాలుర్ల యొక్క స్తుతుల మూలంగా ఒక దుర్గాన్ని దేవుడు స్థాపించి శత్రువు కోట గోడను కూల్చాడు అని దావీదు కీర్తనలో మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయం 2వ వచనంలో. ఎక్కడ కూల్చాడో తెలుసా? ఎర్మియా గ్రంథంలో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే, విశ్వాసము ద్వారా వారు యెరికో గోడను కూల్చిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో విశ్వాసం ద్వారా వారు ప్రభువును స్తుతించారు. ఆ స్తుతించినప్పుడు ఆ యొక్క యెహోషువ గ్రంథంలో ఆ యెరికో ఆ చుట్టూరు 7 మార్లు వారు తిరిగి 7 రోజులు తిరిగి 7వ రోజు ఒక్కసారి గట్టిగా కేక వేస్తే 2 రథాలు వెళ్ళే పెద్ద గోడ, దాదాపు 120 అడుగుల ఎత్తున్న గోడ, దాదాపు 20 అడుగులు లోతు గంధకములు తవ్వి ఉన్న గోడ, దేవుడి బిడ్డ బలమైన కోటగా ప్రపంచంలో ఒక వింతగా చెప్పుకున్న ఈ యొక్క యెరికో కోట గోడలు ఏమయ్యే తెలుసా? స్తుతుల మూలము దుర్గము. ఆయన ఉన్నత దుర్గాన్ని స్థాపించి కొడితే ఏమైంది తెలుసా? కోట గోడ యువతల పడితే ఇజ్రాయేలీలు చనిపోతారు. పళ్ళ ఏమైందో తెలుసా? కోట గోడ అలా భూమిలోకి దిగిపోయింది. హల్లెలూయా. భూమిలోకి ఒక వస్తువు కంప్లీట్గా ఇలా దిగిపోయిందంటే అర్థం ఏంటి? పైనుంచి కొట్టబడింది అని అర్థం. ఏం కొట్టబడినాయి? స్తుతులు 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 పరలోకానికి ఎక్కినాయి. సంపూర్ణంగా పరిపూర్ణంగా పరిశుద్ధుడైన దేవుడు చెప్పినట్టుగా వీరు స్తుతించారు. చంటి పిల్లల బాలుల యొక్క స్తుతుల సింహాసనం మీద ఆశ్చర్యమైన దేవుడు, ఆ దేవుడు పైనుండి ఒక్కసారి అలా అన్నాడు అంతే. మొత్తం యెరికో గోడ మొత్తం అలా కుప్పకూలిపోయింది. నడుచుకుంటా వెళ్ళారు. 120 అడుగుల గోడ భూమిలోకి దిగిపోతే నడుచుకుంటా అలాగా రాళ్ళ మీద నుంచి ఆ కుప్పల మీద నుంచి వెళ్ళిపోయింది ఇజ్రాయేలు. ఎస్, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదన్నాడు దేవుడు. కారణం ఏంటి తెలుసా? ఆ దేవుణ్ణి కలిగి ఉంటే గొప్ప భాగ్యం దేవుడి బిడ్డ. ఈరోజు నువ్వు ఇజ్రాయేలువి, నువ్వు ఆత్మ సంబంధం ఇజ్రాయేలువి. నీ జీవితంలో ఒక గొప్ప భాగ్యం ఉంది. అది దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆ రక్షకుడు, మన ఆత్మల కాపరి, మన ప్రధాన యాజకుడు, మన ఉత్తరవాది, మన రక్షకుడు, కునుకడు నిద్రపోని ఆ దేవుడు మన పక్షాన ఉన్నాడు. అండ్ దట్ ఈస్ ట్రూ దేవుడి బిడ్డ. కమ్ ఆన్, ఈ నడుము కట్టుకో, యుద్ధం ప్రకటించు సాతాను మీద యుద్ధం ప్రకటించో ఈరోజే. ఇదిగో నా అప్పులు తీరిపోబోతున్నాయి. నువ్వు ఇది అదే పాత జీవితంలో ఉండి కొత్త ఆశీర్వాదం రాదు. గుర్తుపెట్టుకో, కొత్త ఆశీర్వాదం రావాలి అంటే పాత బ్రతుకు మారిపోవాలి. కొత్త ఆశీర్వాదం రావాలి అంటే పాత జీవితం పోవాలి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీద నుండి పారిపోవును. అపవాది నువ్వు ఎప్పుడు ఎదిరిస్తావో తెలుసావా? అసలు ఆ రాజ్యం నుంచి నువ్వు బయటకు వస్తే. పేరుకి మాత్రం మేము దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం అని చెప్తాం. అన్ని బూతులు మాట్లాడుతుంటే నువ్వు దేవుని కుమార్తెవా, దయ్యం కుమార్తెవా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒక చైనా పిల్లోడిని పట్టుకొచ్చి వీడి ముక్కు నాలాగే తప్పిడి ముక్కులాగా ఉందిరా బాబు, వీడు చైనా పిల్లోడు, వీడు నా కొడుకే అంటే, ఒరే తెలుగు మాట్లాడేటాడు, తెలుగు మాట్లాడతాడా? చైనా మాట్లాడతాడా? చైనా భాష మాట్లాడతాడు, తెలుగు రాడు. చూసారా? దేవుడు బిడ్డలు వీళ్ళు చెప్తారు. కోపం వస్తే బూతులు వస్తున్నాయి వీళ్ళకి. కోపం వస్తే బూతులు, బండ బూతులు తిట్టాడు. పరలోకం ఎక్కడ వెళ్తాడబ్బా? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డావు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు రాజ్యంలో నేను ఉన్నానని. లేవు. దమ్ముండాలా క్రైస్తవ జీవితం బతకడానికి, డేరుండాలా. పాపిగా అయితే నేను పాపిని అని చెప్పగలిగే దమ్ముండాలి. పరిశుద్ధుడు అయితే నేను పరిశుద్ధుడని చెప్పగలిగే దమ్ముండాలి. నువ్వు పాపివని ఒప్పుకోగలిగే శక్తి, ధైర్యం నీకు ఉంటే వెంటనే నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు, నువ్వు పవిత్రుడిగా మార్చబడతావు, నువ్వు పరిపూర్ణుడిగా మార్చబడతావు. నీ పాపాన్ని మొత్తాన్ని తీసేసి సత్యవంతుడిగా ప్రభువు నిన్ను నిలబెడతాడు దేవుడి బిడ్డ. ఆ గొప్ప దేవుడు ఆ స్తుతుల మూలంగా దుర్గాన్ని స్థాపిస్తున్నాడు. ఆ సాతాను శత్రువు కోటను కోల్చున్నాడు. మత్తయి సువార్త 21:16 చదువుకొని మనం ప్రార్థనలకు వెళ్దాం. మత్తయి సువార్త 21:16. మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. కేసు వినుచున్నాను, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసితివి గాని అను మాట
మీరెన్నడూ చదవలేదా అని వారితో ఎన్నడూ చదవలేదా అని వారికి చెప్పెను. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చివాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని వారు కేకలు వేస్తుండగా వారు అంటున్నారు, అయ్యా నువ్వు వింటలేదా? నువ్వు వింటలేదా? ఇన్నాళ్ళు మహిమపరుస్తున్నారు, నువ్వు వినట్లేదా? యేసయ్య అంటున్నాడు, మీరు చదవలేదా? కీర్తన 8:2, చంటి పిల్లల బారుల యొక్క స్తుతుల మూలముగా ఆయన దుర్గాన్ని స్థాపిస్తాడు. మీరు చూడలేదా? మీ శత్రువు అయిన యెరికో పట్టణాన్ని దేవుడు మీకు స్వాస్యంగా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? స్తుతుల మూలంగా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఆయన మాటను వినడం బట్టి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? విధేయులయ్యి ఆయన చెప్పినది మీరు చేయడం బట్టి ఇచ్చాడు. దేవుడి బిడ్డ, యుద్ధం యెహోవాదే. అయితే నువ్వు యుద్ధ సన్నద్ధుడై నిలబడాలి. అయితే నువ్వు యుద్ధోపకరణాలు ధరించుకొని నిలబడాలి. అయితే దేవుడి నియమాన ప్రకారంగా నువ్వు బ్రతకాలి. అయితే పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. అయితే విశ్వాస సంబంధంగా నువ్వు ఉండాలి. ఇవి ఏమీ లేకుండా జయం వస్తుంది అన్నది హాస్యాస్పదము. ఒకవేళ వచ్చినా పరలోకం ఎల్లము అన్న మాట అయితే నిజం. ఒకసారి నా పక్కనున్న వ్యక్తి, అంటే ఒక నర్సింగ్ కాలేజ్ ఉండేది, దాని ముందు ఒక ఎస్టీడీ బూత్. ఆ ఎస్టీడీ బూత్లో ఒక వ్యక్తికి చెప్తున్నారు, మా అన్నయ్య రాత్రి ప్రార్థన చేస్తే దయ్యం పారిపోయింది మా హాస్టల్ నుంచి, మేము కల్లారా చూసాం ఆ దయ్యాన్ని, ఈ అమ్మాయికి జ్వరం వచ్చింది, ప్రార్థన చేశారు ప్రభు పేరిట, స్వస్థత వచ్చింది అనగానే వెంటనే ఆ ఎస్టీడీలో ఉన్న ఆమెనింది, మేము కూడా, మాకు కూడా ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు భూలోకంలో ఉన్నాడు. ఆశ్చర్యపోయారు వీళ్ళు. అదేంట్రా బాబు అంటే, ఆయన ఉన్నాడు, మా అక్కయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, ఆమె పాపం నడవలేని పరిస్థితిలో ఉంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళగానే ఆయన బతికే ఉన్నాడు, ఆ హిందూ దేవుడు. ఆయన చెప్పిన వెంటనే ఈమె లెగిసి నడవడం స్టార్ట్ చేసింది అన్నాడు. వెంటనే నా దగ్గరికి వచ్చారు, అన్నయ్య ఏంటి దేవుడు ఒక్కడే అంటున్నావు, యేసయ్య అద్భుతాలు చేస్తాడు అంటున్నావు, అయితే మా హాస్టల్ ముందు ఎస్టీడీ బూత్లో ఒక అమ్మాయి ఉంది, ఆమె ఎప్పుడు పనుకొని ఉండేది, కాళ్ళు సరిగ్గా ఉండేవి కాదు, అయితే సో అండ్ సో దేవుడి దగ్గరికి వెళ్ళారట, వెళ్ళేసరికి ఆ సో అండ్ సో దేవుడు ఏం చేశాడంటే, ఇద్దరు భార్యాభర్తలు ఉయ్యాల్లో ఊగుతూ ఉంటారు, ఆ భార్యాభర్తలు ఈయన్ని లెగమనగానే ఈమె లెగిసిపోయిందట. నేను నవ్వాను, అమ్మా దాన్ని ట్రాన్స్ అంటాం, లేచింది కదా, ఒక్క 15 రోజుల తర్వాత మళ్ళీ చూడండి ఏమవుద్ది. చూడండి అమ్మా, ఆత్మీయ జీవితంలో ఓపిక కావాలి, దైవిక స్వస్థత. నువ్వు చచ్చిపోయేంత వరకు మళ్ళీ రివర్స్ అవ్వదు. సాతానుగాడి స్వస్థత మళ్ళీ రివర్స్ అయిపోద్ది. అప్పటికప్పుడే హీలింగ్ ఇచ్చేస్తాడు. అబ్బా బాగానే ఉన్నానంటాడు, ఇడి ఎగురుతాడు, తిరుగుతాడు, తింటాడు, తాగుతాడు, టప్పని చచ్చిపోతాడు. 10 రోజుల తర్వాత మునుపటి స్థితి కంటే బహుభయంకరం అయిపోయింది. మునుపటి స్థితి కంటే బహుభయంకరం అయిపోయింది. అదేంటి? అప్పుడు వీళ్ళు వెళ్ళారు, అదేంటి స్వస్థత వచ్చిందన్నారు కదా, మరి ఈ అమ్మాయికి కూడా స్వస్థత వచ్చింది, యేసుప్రభు బిడ్డగా ప్రార్థన చేస్తే, మరి మీ దేవుడు చేసిన దానికి ఎందుకు రివర్స్ అయింది? సమాధానం లేదు. మన దేవుడు జీవం కలిగిన దేవుడు. మన దేవుడు ముందు నిలిచేవాడు ఎవడు లేడు. బా, వేల్పులలో నీ వంటి కనుడు, యేసు నీకు సాటి ఎవ్వరు లేరయ్యా, ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు. వేల్పులలో ఆయన వంటి వాడు లేడు. ప్రపంచంలో ఎక్కడ వెతికినా, ఎవరిని వెతికినా నీకు యేసయ్య వంటి వాడు కనబడు. అన్ని ఎతికెతికే సత్యవంతుడా నన్ను ప్రేమించావు, నాలో నీకేదో నచ్చింది, నన్ను పట్టుకున్నావు అని ఆ ప్రభు సేవలకు మేము వచ్చాం. దేవుడు బిడ్డ, టుడే ఈజ్ యువర్ డే ఆఫ్ బ్రేక్ త్రూ. టుడే ఈజ్ యువర్ డే ఆఫ్ అనాయింట్మెంట్. టుడే ఈజ్ ఎ డే ఆఫ్ హీలింగ్. టుడే ఈజ్ యువర్ డే ఆఫ్ జూబ్లీ. ఈ దినము నీకు రక్షణ దినము, ఈ దినము ఆశీర్వాదపు దినము, ఈ దినము స్వస్థతా దినము, ఈ దినము వాగ్దానపు నెరవేర్పు దినము, ఈ దినము ప్రభువు నీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు.
దేవుడు బిడ్డ, ఆశీర్వాదపు వారసత్వంలో ఇది మొదలుకొని నీలో దారిద్ర్యం బ్రేక్ అయిపోతుంది. దేవుడు బిడ్డ, అసమాధానం బ్రేక్ అవబోతుంది. నీ మానసికమైన స్థితిని దేవుడు సరిచేయబోతున్నాడు. సమాధానగతిపరగా దేవుడు నీ హృదయాన్ని, నీ మనసును ఏలబోతున్నాడు యేసు నామములో. గెట్ రిన్యూడ్, గెట్ రిన్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో నువ్వు ఆ రిన్యూవేషన్లోకి రావాలి. ఐడెంటిఫై యువర్ స్ట్రాంగ్ హోల్డ్. నీలో ఉన్న ఉన్నత దుర్గాన్ని నువ్వు గుర్తుపట్టు. దేనివల్ల కొన్నిసార్లు స్వస్థత ప్రార్థన చేస్తే బయటకు వచ్చింది. ఏంటి అంటే నేను సో అండ్ సో అంటది. ఓకే నువ్వు సో అండ్ సో అయితే నేనెవరో నీకు తెలుసుగా. తెలుసు, వెళ్ళిపో. దేవుడు బిడ్డ, వెంటనే స్వస్థత, వెంటనే విడుదల, వెంటనే ఆశీర్వాదం, వెంటనే దీవెన, వెంటనే ధన్యత. ఈరోజు మన చర్చ్ పనిచేస్తున్న ఒక వర్కర్ నా దగ్గరకు వచ్చి, అన్నయ్య నేను నీ దగ్గరికి పనిచేసిన వాడిని వచ్చినప్పుడు సైకిల్ వేసుకొని వచ్చాను. నేను గమనిస్తున్నాను నీ పని జరుగుతున్నప్పుడు నేను సైకిల్ వేసుకొచ్చిన నా జీవితంలో నుంచి ఈరోజు దేవుడు నన్ను బండి కొనుక్కునే పరిస్థితికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఒక అన్యుడు ఇస్తున్న సాక్ష్యము, నేను దేవుడు పని చేస్తుండగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు బిడ్డ, నిన్ను ఆశీర్వదించడా? ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి, ఆయన రాజ్య వారసుడివి, వారసురాలవి నువ్వు. నిన్ను దీవించడా దేవుడు? నిన్ను ఆశీర్వదించడా? నిన్ను బలపరచడా? నిన్ను క్షేమాభివృద్ధిలోకి తీసుకెళ్ళడా? సమాధానం, ఆశీర్వాదం, దీవెన, ధన్యత, మేలు చేత ప్రభు నిన్ను తృప్తిపరచడా? అంటే 100% దేవుడిని తృప్తిపరుస్తాడు. చేయాల్సిందల్లా ఒకటే, ఐడెంటిఫై యువర్ స్ట్రాంగ్ హోల్డ్. దేవుడి దగ్గరికి తీసుకొని రా. లెక్క దేవుడి సేవకుడి దగ్గర, ఇతరుల దగ్గర పాపాను ఒప్పుకొని విడిచిపెట్టు. ఒక అకౌంటబిలిటీలోకి రా నువ్వు. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. దేవుడి వాక్యాన్ని నీ జీవితంలోకి అప్లై చేసుకో. ఆ సైతాను దుర్గాల్ని దేవుడు వాక్యం ద్వారానే గుర్తుపెట్టుకో. వాక్యం ద్వారానే నువ్వు పడగొట్టగలుగుతావు. వాక్యం ద్వారానే దాన్ని కూల్చగలుగుతావు. వాక్యం లేకుండా నువ్వు సాతాను యొక్క దుర్గాల్ని కూల్చలేవు. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. యా యు హ్యావ్ టు defeat the lie with the truth, and the truth is the word of God, the Bible, the logos, the rhema, the spoken word of God. దేవుని యొక్క పలకబడిన వాక్యంలో శక్తి ఉంటుంది. మీకు ఒక విషయం చెప్తాను. తలగడ కింద తలగడ పక్కన బైబిల్ పెట్టుకున్నంత మాత్రాన దయ్యం పట్టదనడానికి ఛాన్స్ లేదు. మీరు విన్నది కరెక్ట్. చాలామంది దయ్యం పోవడానికి బైబిల్ పెడతా ఉంటారు. అట్లా పోదు దయ్యం. దయ్యం ఎట్లా పోద్దంటే నీలో దేవుని యొక్క వాక్శక్తి ఉన్నప్పుడు. దేవుని ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించడా కొలది వారు భాషలలో మాట్లాడసాగి. వాక్శక్తి నీలోకి వచ్చినప్పుడు, ఆ వాక్యాన్ని నువ్వు రిలీజ్ చేస్తున్నప్పుడు, నువ్వు వాడుతున్నప్పుడు విస్ఫోటనం జరుగుతుంది. పాపము క్రియ జరిగిస్తున్న సాతానుగాడు పారిపోతాడంతే. యేసు నామములో అనగానాడు పారిపోతాడంతే. ఆయన నామమే ఒక ఉన్నతమైన దుర్గము, ఆయన ఉన్నతమైన కోట, ఆ రక్తపు కోట. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. ఆ రక్తపు కోటలో నువ్వు నివసించాలి దేవుడి బిడ్డ. ఆయన నామము కోటలో నువ్వు నివసించాలి దేవుడి బిడ్డ. ఆయన గుడారములో నువ్వు నివసించాలి. సాతానుగాడు ఉన్న దుర్గాన్ని కూల్చాలి. నువ్వు వాక్యాన్ని ఇలా అప్లై చేసుకొని ప్రభువును స్తుతించినప్పుడు ప్రభు నీ జీవితంలో అద్భుత కార్యాన్ని కాలుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సిరీస్ని నెక్స్ట్ వీక్లో కూడా మనం చూడబోతున్నాం. దేవుడు బిడ్డ, ఎలా నీ మనసు నూతన పరచబడుతుంది పార్ట్ 3లో మనం నెక్స్ట్ వీక్ వెళ్ళబోతున్నాం. సిద్ధపడండి, ప్రార్థించలోకి వెళ్దాం. జీవం కలిగిన దేవ మహోన్నత యేసయ్యా నీకు వందన ప్రభా. మా జీవితాల్లో మేము పదే చాలాసార్లు ఎందుకు ఈ లోటు, ఎందుకు ఈ భయము, ఎందుకు ఈ భీతి,
ఎందుకు ఈ దారిద్ర్యం, ఎందుకు ఈ అస్వస్థత, ఎందుకు ఈ అనారోగ్యం? దేవుడు చెప్తున్నాడు, నేను పొందిన గాయములు బట్టి మీరు స్వస్థత పొందినారు. కానీ నేను ఇంకా ఎందుకు స్వస్థత పొందలేకపోతున్నాను? నేను ఇంకా ఎందుకు బలపరచబడలేకపోతున్నాను? ఇదిగో క్రీస్తు యొక్క మహిమైశ్వరంలో మీ ప్రతి అవసరం తీర్చబడును గాక అని దేవుడు వాక్యం చెప్తున్నాడు. కానీ నేను ఎందుకు నా అవసరం తీర్చబట్టలేదు? నేను ఎందుకు భయపడుతున్నాను? నేను ఎందుకు కృంగిపోతున్నాను? నేను ఎందుకు నీరసించిపోతున్నాను? నేను ఎందుకు ప్రభా దేవా వెనకడుగు వేస్తున్నాను? నేను ఎందుకు ప్రభా చికాకు పడుతున్నాను? నేను ఎందుకు సమాధానం నా జీవితంలో ఉండట్లేదు? ఎందుకు నా బిడ్డలు నా మాట వినట్లేదు, లోబడట్లేదు? ప్రభా తండ్రి దైవమా, ఈ ప్రతి దుర్గమును నీ యొద్దకు తీసుకొస్తున్నా. ప్రతి దుర్గాన్ని కూల్చండి యేసు నామములో. నీ స్వరూపంలోకి, నీ వాక్యానుసారంగా నేను జీవించినట్లు, నీ వాక్యపు కృపలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి, చదవడానికి, నెమరవేయడానికి నీ కృపను దయచేసి నీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని నిర్మించండి. నీ దైవాత్మ చేత మమ్మల్ని నడిపించండి. దైవమా, నిన్ను స్తుతిస్తూ నిత్యము నీ స్తుతి మా నోట్లో ఉండును గాక. నిన్ను స్తుతించి ప్రజలుగా మేము ముందుము గాక. అయినా అట్టి ఆరాధన మా జీవితాల్లో అనుదినము, ప్రతి వారము ప్రభా మేము సంఘముగా కూడుకొని నిన్ను ఆరాధించుటకు నీ కృపణ దయచేయి. అయినా అట్టి వాతావరణాన్ని, అట్టి డేస్ని మాకు దయచేయండి. అట్టి ఆరాధనలు జరగాలి, గంభీరమైన ఆరాధనలు జరగాలి ప్రభా. ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ జరగాలి, వర్షిప్ సెంటర్స్ లెగాలి ప్రభా. దేవానికి వందనాలు. ఆరాధనా కేంద్రాలు 24 గంటల ఆరాధనలు జరగాలి. దేవానికి వందనాలు. స్తుతి మహోత్సవాలు జరగాలి. దేవానికి వందనాలు. దైవమా, నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సిద్ధపరచండి, మెలకువ కలిగి, జ్ఞానం కలిగి మేము జీవించడానికి సాయం చేయి. ఆయన సంఘాలని, కాపర్లను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆయన ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా, ఆత్మీయకరంగా వారికి కావాల్సిన ప్రతి ఈవులని మహిమేశ్వరంలో తీర్చండి. పరిచర్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేతి పనులు లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి చేతి పనులు దయచేయి. నీ ఆశీర్వాద మేలు చేత వారిని తృప్తిపరచండి, బలపరచండి తండ్రి. అయినా మా మనసు నూతనపరచండి అయ్యా. ఇదిగో మా జీవితంలో ప్రతి ఒక్క స్ట్రాంగ్ హోల్డ్ ఏదైతే ఉందో అది నీ దగ్గరకు తీసుకొస్తున్నాం ప్రభా. ఒప్పుకొని విడిచిపెడుతుండగా ప్రభా మీరు ఆశీర్వదించే దేవుడు తండ్రి దేవా. మా యుద్ధ ఉపకరణాలు శరీర సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైన మేము నమ్మడానికి సాయం చేయండి. ఆత్మానుసారంగా పోరాడితే శరీర సంబంధంగా మేము గెలుస్తామని, శరీరానుసారమైన ప్రతి కార్యాన్ని మేము నేను జయించగలిగే జీవితంలోకి మేము వస్తామని నమ్మడానికి సాయం చేసి నీ కృప చేత మీరు నింపి నీ సాక్షిగా వాడుకొని మనసును నూతనపరిచి అయినా రూపాంతరము చెందించి నీ స్వారూప్యములకు మలచబడి నీ చిత్తాన్ని నెరవేర్చే బ్రతుకును, నిత్యరాజ్య వారసత్వాన్ని, జయ జీవితాన్ని మాకు అనుగ్రహించి నడిపించి మేము పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. దైవదేవుని కుమారుని కృప, పరిశుద్ధాత్మదేవుని కన్యమైన సహవాసం, ఆయన నిత్య నడిపింపు, దైవ వాక్కు దేవుడు మనకు అనుగ్రహించి ప్రతి ఉన్నత దుర్గమును కూల్చి స్తుల ద్వారా యేసు దుర్గాల్ని స్థాపించి నిత్య విజయకేతనాన్ని ఎగరవేసి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఉన్నత దుర్గాల్ని, సాతాను దుర్గాల్ని కూలుద్దాం. ప్రభు రాజ్యాన్ని, ప్రభు దుర్గాల్ని మన జీవితంలో కడదాం. ప్రభు కొరకు జయకేతనాల్ని ఎగరవేస్తూ జయ జీవితం జీవిద్దాం. ప్రభు మీకు తోడయుండి గొప్ప విజయోత్సవాన్ని కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ వీక్. టేక్ కేర్. బాయ్.